నగర్ సుబ్రహ్మణ్యం సినిమా చూసినా మన నిజంగా చెప్పాలంటే ఆ సూపర్ ఉందన్న సినిమా మాత్రం అలా రావు రమేష్ గారి సినిమా మొత్తం కథ అంతా అనేది తిరుగుతానా ఎందుకంటే సినిమాలో ఒక 10 లక్షల అమౌంట్ పడతానా ఆ 10 లక్షల మీద సినిమా మొత్తం తిప్పుతానా లాస్ట్ వరకు అసలు ఎట్లా పడ్డది కూడా ఎవరు తెలియదు ఆయన ఫోన్లోకి వస్తే 10 లక్షలు ఆ 10 లక్షలు పడింది కూడా ఎవరు తెలియదు అలా హీరోయిన్ మాత్రం మన ఇంద్రజ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందనా ఆమె పేరు హీరోయిన్ పేరు అలా క్యారెక్టర్లా రాణి అని ఉంటుంది ఆ రాణి తగ్గట్టు పేరు కూడా న్యాయం చేసింది క్యారెక్టర్లా ఎందుకంటే సినిమాలో కూడా చాలా బాగుంది అందులో ఒక సాంగ్ ఉంటుంది ఒక సాంగ్ మీద డ్యాన్స్ చేస్తుంది ఆ సాంగ్ మీద మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఒక బిట్టు సాంగ్ ఉంటుంది హీరో ప్లస్ హీరోయిన్ ఇంద్రజ మేడం మళ్ళీ రావు రమేష్ వచ్చినప్పుడు ఒక స్టెప్ వేస్తుంది అప్పుడు మాత్రం ఇంద్రజ గారు మేడం గారు డ్యాన్స్ మాత్రం ఇచ్చి పడేసింది హీరో గారు యాక్టింగ్ చూసుకుంటే మాత్రం ఎక్కడ కూడా తగ్గలే అంటే కొత్త హీరో అయినా కూడా మనకు ఎక్స్పీరియన్స్ లెక్క ముందుగా చెప్పాలంటే హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసిందన్న హీరోయిన్ మాత్రం చాలా న్యాచురల్గా సింపుల్గా చేసిందన్న యాక్టింగ్ చేసినట్టు కూడా చేయదు అంతా బాగా చేసింది ఇంకోటి ఏంటంటే మన అల్లు అర్జున్ గారు ఈ సినిమాకి వచ్చి ప్రీ రిలీజ్ కూడా సక్సెస్ఫుల్ అని చెప్పిండు అల్లు అర్జున్ గారు ఒక అల్లు ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసిరు ఇంకోటి మన సుకుమార్ వాళ్ళ మిస్సెస్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఆమెనే మేడం ఆల్ ద బెస్ట్ మేడం ఎందుకంటే ఈ సినిమా చాలా బాగా హ్యాండిల్ చేశారు మేడం మీరు చాలా బాగుంది నా తరఫున చాలా ఆల్ ద బెస్ట్ మేడం సక్సెస్ఫుల్ అయినందుకు ఇంకోటి సినిమా మాత్రం చాలా బాగుంది ఆల్ ఆఫ్ యూ టీమ్ సక్సెస్ఫుల్ సూపర్ నిజంగా వంశీ గారు అంట కొత్త హీరో నాకైతే ఏమనిపించింది అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మించిపోయింది సినిమా ఒక్క ముక్కలు చెప్పాలంటే అసలు నిజంగా ఆ ఈ స్టోరీ చూస్తే ఇది ఇంకా బాగుంది అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అంటే ఇది ఒక తెలుగు సినిమా మన తెలుగు వాళ్ళు తీశారని ఇలా తమిళ సినిమాలో చూడండి న్యాచురల్గా చాలా న్యాచురల్గా అంటే న్యాచురల్గా ఆ రేంజ్లో తీశారు అంటే డైరెక్టర్ గారికి వచ్చి ఆయనకు 25 కూడా ఉండవు కానీ ఒక 50 years ఉన్న ఎక్స్పీరియన్స్తో తీశారు అంటే ఇంకోటి హీరో గారి క్యారెక్టర్ అయితే ఉంది నిజం చెప్తున్నా నేను చెప్తున్నా విశ్వక్సేన్కి ఖచ్చితంగా పోటీగా వచ్చాడు అనిపించింది నాకు చాలా అంటే చాలా బాగుంది అంటే లాస్ట్ సినిమా ఏదైనా చూస్తే పావుగంట బాగుంది అరగంట బాగుంది అంటాం కదా లాస్ట్ 1 hour థియేటర్లో కేకలు అరుపులు అంటే ఒక ఐటమ్ సాంగ్ ఉంది అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట అంటే ఈ 24కి సంబంధించిన సినిమా కాదు 80s 90sలో సినిమా లాగా ఉంటుంది చాలా చాలా న్యాచురల్గా ఒక తమిళ్ మూవీ ఎంత న్యాచురల్గా ఉంటుందో అంత న్యాచురల్గా తీశారు సినిమా మాత్రం సూపర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని మించిపోయింది అంటే హీరో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం విశ్వక్సేన్కి తగ్గ పోటీ అన్నట్టు అనిపించింది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సినిమా చూడాలి ఈ ఆన్లైన్లో ఐబొమ్మలో అథ్లీట్లో కాకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి రండి ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి పైరసీని ఆపేయండి థియేటర్కి వచ్చి చూడండి సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఓకే ఖచ్చితంగా మేడం ఇది ఎట్లా అంటే 80sలో 90sలో సినిమాలో ఉండే చూడండి చాలా న్యాచురల్గా అందులో హీరోయిన్ క్యారెక్టర్ కానీ హీరో క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా న్యాచురల్గా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా పెట్టారు ఆ మేకప్ విషయంలో కూడా 90sలో ఎట్లా ఉంటారు హీరోయిన్ ఎట్లా ఉంటుంది హీరో ఎట్లా ఉంటుంది ఆ రేంజ్లో చూపించారు నిజంగా ఆయనకి డైరెక్టర్ గారికి 25 years కూడా ఉండవు కానీ అసలు ఈ రేంజ్ సినిమా తెస్తే నేను ఈయన డైరెక్టర్ గారు అని అనుకున్నా అంతా బాగుంది సినిమా హీరో అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ యాక్ట్ చేశారు ఫస్ట్ మూవీకే ఈ రేంజ్ యాక్టింగ్ ఈ రేంజ్ సినిమా అయితే మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చిన్న సినిమా అనుకోకుండా ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు దగ్గరున్న థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను మేడం 2024లో మనకు ఓన్లీ తెలుగు సినిమా అంటే 2024 సంక్రాంతి సంబరమే అనుకున్నాం ఆ తర్వాత ఇండస్ట్రీ అయిపోయింది పడుకుంది అనుకున్నాం కానీ 2024లో సెకండ్ హాఫ్లో మనకు సినిమాకి సంబంధించి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని పెట్టుకుంటాం 2024 సెకండ్ హాఫ్లో రేవు సినిమా వెలుతురునిచ్చింది అనమాట ఇండస్ట్రీకి అయిపోయింది ఇంకా వచ్చిన సినిమాలన్నీ పడుకుంటానే అనుకుంటాం కదా రేవు సినిమా వెలుగునిచ్చింది అద్భుతంగా ఉంది ఎక్కడ కూడా పేరు పెట్టడానికి లేదు సుకుమార్ లాంటి డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉన్న సినిమా ఫ్యూచర్లో ఇందులో నటించిన హీరోయిన్లో కానీ కొన్ని క్యారెక్టర్లు కానీ ఖచ్చితంగా సుకుమార్ సినిమాలో అవకాశాలు వస్తాయి ఆయన సినిమాలో ఉండే కాన్సెప్ట్ ఉంటుంది ఆ రేంజ్లో కనపడుతుంది అనమాట విజువల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి కెమెరా వాల్యూస్ అయితే సూపర్గా ఉంది అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అంటారు కదా అద్భుతంగా ఉన్నాయి నాకైతే చాలా బాగుంది పాటలు బాగున్నాయి విజువల్స్ బాగున్నాయి డైరెక్షన్ బాగుంది స్టోరీ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా అనిపించేసింది ఇక సముద్రానికి సంబంధించిన సినిమాలు చూస్తుంటే మాత్రం గూస్ వస్తాయి రీసెంట్గా మనకు దేవర సినిమా కొన్ని విజువల్స్ క్లిప్స్ చూసినాం కదా ఆ రేంజ్లో విజువల్స్ కనపడతాయి అనమాట అద్భుతంగా అనిపించేసింది దేవర ఇండస్ట్రీకి ఏ రికార్డుకు కొని పెడుతుందో తెలియదు కానీ చిన్న సినిమా అని మీరు కొడితే మాత్రము చాలా కోల్పోతారు రేవు సినిమా అంత అద్భుతంగా అనిపించేసింది ఇండస్ట్రీకి ఒక వెలుగునిచ్చింది సినిమా బతికిపోలేదు తెలుగు సినిమా బతికే ఉంది చిన్న సినిమా బతికే ఉంది అని చెప్పి నిరూపించడానికి ఖచ్చితంగా మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి రేవు సినిమా అయితే అద్భుతమైన కాన్సెప్ట్ తోటి వచ్చింది ప్రతి ఒక్కరు చూడాలి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది యూత్ గర్ల్స్ ఐటమ్ సాంగ్ కూడా ఉంది అది కూడా వల్గారిటీగా లేదు భయ్యా నీట్ అండ్ క్లీన్గా ఉంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నిజంగా సుకుమార్ గారు డైరెక్షన్ ఏమో అనే ఫీలింగ్ కలిగింది ఒకవేళ డైరెక్టర్ అయితే 25 కూడా లేవంట ఆ సుకుమార్ గారు అసిస్టే ఉంటేమో మరి నాకైతే తెలియదు కానీ అంత అద్భుతంగా అనిపిస్తుంది అన్నమాట మంచి కాన్సెప్ట్తో వచ్చింది రేవు సినిమా థియేటర్కి మాత్రమే వచ్చి చూడండి ఆ బొమ్మలు ఈ బొమ్మలు చూస్తుంటే నీ బొమ్మ పగిలిపోతారు
థియేటర్కి వచ్చి చూడండి. ఐ బొమ్మల కోసం ఎదురు చూడకండి, థియేటర్కి వచ్చి బొమ్మ చూడండి. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ కాదు, వండర్ఫుల్ సెన్సేషనల్ హిట్ అనమాట. అంత అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కిర్రాక్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.